హలో నమస్తే. నేను మీ సంగ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 3/10 3 అక్టోబర్ 2025 శుక్రవారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దామా. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తాను. 1-2 సంబంధించిన జీకే అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నా, ఎందుకంటే దసరా సందర్భంగా న్యూస్ పేపర్ బాగుంటుంది. అప్డేట్స్ చూద్దాము. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ. బీసీ రిజర్వేషన్లు దీనిపై రాజకీయ వర్గాల్లో టెన్షన్. తీర్పు అనుకూలంగా వస్తుందని నమ్ముతున్న గవర్నమెంట్. గత తీర్పులు ఇతర రాష్ట్రాల రిజర్వేషన్లు ప్రస్తావించేందుకు ఏర్పాటు. వెయిట్ అండ్ సీ అనే ధోరణిలో ప్రతిపక్షాలు. ఇప్పటికే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చిన ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ డైలమాలో ఆశావాహులు. నెక్స్ట్, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కన్నుమూశారు. 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా సేవ. కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్ల అనుబంధం. కాంగ్రెస్ పార్టీతో 40 ఏళ్ల అనుబంధం. సంఘ్ ప్రతి పనిలో నేషనల్ ఫస్ట్. సంఘ్ ప్రతి పనిలో నేషనల్ ఫస్ట్. చొరబాటుదారుల కన్నా విభజనకారులతోనే పెన్నునొప్పి. పిఎం మోదీ. తెలంగాణకు 4 కేంద్రీయ విద్యాలయాలు. భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, జగిత్యాల, వనపర్తి జిల్లాలకు కేటాయింపు. కేంద్ర క్యాబినెట్ ఆమోదం. నెక్స్ట్, యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధించాం ఆర్బీఐ. వడ్డీ రేట్లలో నో చేంజ్. తెలంగాణ సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల. డిసెంబర్ 2వ వారంలో పరీక్షకు ఏర్పాటు. దసరా, దీపావళి పండుగలకు 1450 ప్రత్యేక రైలు. ప్రజల సద్వినియోగం చేసుకోవాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజలు. నెక్స్ట్, మూసి అందాల రాశి. నది సమగ్రాభివృద్ధికి పనులు. త్వరలో శ్రీకారం. తొలి దశలో 20.5 కిలోమీటర్ల సుందరీకరణకు 5,641 కోట్ల రూపాయలు వ్యయం. నెక్స్ట్, ఫేజ్ ఫస్ట్ వేలో హిమాయత్ సాగర్ నుంచి బాప్ ఘాట్ వరకు. ఫేజ్ ఫస్ట్ బిలో ఉస్మాన్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు 11 కిలోమీటర్లు సుందరీకరణ. ఇలాంటివి క్వశ్చన్స్ అడుగుతారు చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అమెరికాలో షట్ డౌన్. స్టాప్ గ్యాప్ పెండింగ్ బిల్లును తిరస్కరించిన డెమోక్రాట్లు. సెనేట్లో రిపబ్లికన్లకు మెజార్టీ లేకపోవడంతో ఆమోదం పొందని బిల్లు. గత 7 సంవత్సరాలలో 2వ షట్ డౌన్. చూడండి, ఇలాంటిది కూడా అడుగుతుంటారు. అత్యవసరం కాని ప్రభుత్వ సేవలు నిలిపివేత. షట్ డౌన్కు తెరదించడానికి సెనేట్లో ఓటింగ్. విపక్ష సభ్యులు ఒప్పుకోకపోవడంతో మళ్ళీ విఫలం. నెక్స్ట్, ఇప్పుడు ఏం జరగవచ్చు? షట్ డౌన్ విధించిన నేపథ్యంలో అత్యవసర సేవల్లో ఉన్న ఉద్యోగాలు మాత్రమే విధుల్లో కొనసాగుతారు. అయితే షట్ డౌన్ ముగిసేదాకా వారికి వేతనాలు చెల్లించరు. మ్యూజియంలు, జంతు ప్రదర్శనశాలలు, జాతీయ ఉద్యానవనాలు మూతపడుతున్నాయి. పోస్టల్ సర్వీసులు కొనసాగుతాయి అమెరికాలో ఈ సిచ్యువేషన్ వల్ల. నెక్స్ట్, కేంద్ర ఉద్యోగులకు 3% డిఏ పెంపు. దేశవ్యాప్తంగా కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాలు.
నెక్స్ట్ రబీ సీజన్లో పలు పంటలకు మద్దతు ధర పెంపు. కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం. తెలుగు రాష్ట్రాలకు చెరో 4 కేంద్రీయ విద్యాలయాలు. నెక్స్ట్ వందే మాత్రం 150 ఏళ్ల వేడుక. జాతీయ గీతం వందే మాతరంకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలను నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. దీంతో పాటు బయోమెడికల్ రీసెర్చ్ కెరీర్ ప్రోగ్రామ్ S3కి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో 1500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. నెక్స్ట్ వడ్డీ రేటు 5.5% మొత్తండి. ద్రవ్యోల్బణం తగ్గడం డిసెంబర్ మీటింగ్లో కోత ఉండే అవకాశం. 2025-26లో GDP 6.8% ఉంటుందని, 2.6 తగ్గనున్న రీటైల్ ద్రవ్యోల్బణం. యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు ఉండవు. RBI ఆన్లైన్ మనం ఛార్జింగ్ చేస్తాం కదా, ఈ ఛార్జీలు ఉండవని RBI పేర్కొన్నారు. నెక్స్ట్ శీతల ఎడారి జీవావరణానికి యునెస్కో గుర్తింపు. మన దేశంలో గుర్తింపు పొందిన ప్రాంతాలు 13 సంరక్షణ ప్రాంతాలు యునెస్కో జాబితాలో చేరాయి. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. చూడండి, నీలగిరి బయోస్పియర్. నందాదేవి ఉత్తరాఖండ్. నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ తమిళనాడు రాష్ట్రంలో ఉంది. గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ అండమాన్ నికోబార్ దీవులలో ఉన్నది. నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్లో పెట్టుబడుల ఆహ్వానం. ఇండియన్ ఆర్మీ, BME, గ్రూప్ సి రిక్రూట్మెంట్. నెక్స్ట్ భారత సమాజానికి దిక్సూచి గాంధీ. దేశ నిర్మాణమే సంఘేయం. ఎన్ని దాడులు జరిగినా విద్వేషం ప్రదర్శించలేదు. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ RSS శతాబ్ది వేడుకల ప్రధాని నరేంద్ర మోదీ. సంఘ్ స్మారక నాణ్యంపై భారత మాత స్వయం సేవకులు. స్వతంత్ర భారతదేశంలో కరెన్సీపై తొలిసారిగా భారతం చిత్రం. చూడండి, దీని సందర్భంగా RSS 100 సంవత్సరాల వేడుకలలో ఇదంతా జరిగింది. 100 రూపాయల విలువ గల నాణ్యంపై భరతమాత సింహం ముద్రతో నాణ్యం విడుదల. 100 ముద్ర. చూడండి. ముఖేష్ నెంబర్ 1, గౌతమ్ నెంబర్ 2. దేశంలో అత్యంత సంపన్నులు వీరు. తెలుగు వాళ్ళలో బేబీస్ మురళి, పిచ్చిరెడ్డి, మేఘా కృష్ణారెడ్డి. M3M ఉలాన్ ఇండియా జాబితా 25. కుబేరులే 350 మించింది. యువ సంపన్నులు దూసుకెళ్తున్నారు. పర్ప్లెక్సిటీ వ్యవస్థాపకుడు అరవింద్ శ్రీనివాస్ అత్యధిక సంపద కలిగిన మిలీనియర్గా నిలిచారు. చూడండి, పర్ప్లెక్సిటీ ఎవరు అధినేత? అరవింద్ శ్రీనివాస్. నెక్స్ట్ టెట్ నోటిఫికేషన్ పై సందిగ్ధత. నవంబర్లో విడుదలయ్యేన రివ్యూ పిటిషన్ దాఖలకు ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడి. ఇప్పటి వరకు విన్న వీడియో మీకు వర్తబుల్ అనిపిస్తుంది, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. నా వీడియో ఇంకా అంటే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇంకా బెటర్మెంట్గా ఇచ్చేందుకు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందించడానికి కూడా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.